పట్టినారో అయ్యో శుద్ధి బొత్తిగా రాళ్ళు వరిసినట్టుండమో ఉసుక పోసి చివిటిని పైనను రాసినారు గుత్తదారులు. డబుల్ బెడ్రూమ్ లో పరిస్థితి కట్టుకుంటే అప్పుడు వాడికి అందరికి కాంట్రాక్ట్ ఇచ్చి అది వాడికి అట్టే ఉసుక నేను చెప్పిన శాస్త్రం అని చేసేవాడు. అంతేనా కదా శాస్త్రం మంచిగా కొట్టించిన మేస్త్రీల మీద గుత్తదారుల మీద. ఇప్పుడు ఇవే పక్కునే అంటూ అవి పర్వాలేదు. నువ్వు జాగా ఉంటే నీకు డబ్బులు ఇస్తాడు, నీ ఇష్టం ఉన్నట్టు కట్టుకో, నీ ఇష్టం మంచిగా ఉన్నది. ఇప్పుడు మీ హుస్నాబాద్ దగ్గరనే మీకు మంత్రి మీకు మంత్రి అయ్యింది కదా పొన్నం ప్రభాకర్ పర్వాలేదు. తోట రంగం కనపడతాడు. పొన్నం ప్రభాకర్ అయినప్పటి నుంచి హుస్నాబాద్ ఏమన్నా మెరుగైందా? మంచిగానే చూస్తాడు, మంచిగానే చేస్తాడు. గరీబో సరిగో ఏదైనా ఆపద సంపద అయితే కూడా కనిపెడతాడు, చూస్తాడు. పొన్నం ప్రభాకర్ పర్వాలేదు. ఇక్కడ దిక్కు మంత్రి ఇంత ఎవరు తిరగలేదు ఎవరు రాలేదు అంతగానో. వాడు ఢిల్లీలో ఆయన బొంబాయి హైదరాబాద్ లో ఎక్కడో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంచిగా ఆరాంగా మాట్లాడుతున్నాడు. ఈయన పర్వాలేదు, చూస్తాడు, తిరుగుతాడు, చూస్తాడు. ఇక్కడ పక్క రోడ్లు మంచిగా చేస్తాడు. పొన్నం ప్రభాకర్ పర్వాలేదు, ఆయన పర్వాలేదు. అంతేనా? మా ఏరియా మనిషి, ఆయనకు అన్ని కష్ట సుఖాలు కూడా కొన్ని తెలుసు, మంచిగా చేస్తాడు. తెలంగాణ గురించి కొట్లాడినాడు ఏమన్నా?